అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా పప్పు పచ్చి పులుసు. ఈ రెసిపీ కన్నేరు వాళ్ళకి చాలా స్పెషల్ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కందిపప్పుని వాష్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. దీన్ని బాగా ఫ్రై చేయొద్దండి. ఆనియన్స్ ఇలా మామూలుగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కడిగిన కందిపప్పు వేయాలి. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని పప్పును ఉడికించాలి. పప్పు కొంచెం ఉడికాక కారం, ఉప్పు వేసుకొని పప్పును పూర్తిగా అయ్యేదాకా ఉడికించాలి. పప్పు దగ్గర పడ్డాక గరం మసాలా వేసుకోవాలి. ఇదే అసలైన ఇంగ్రీడియంట్ అండి. దీనితో మసాలా పప్పు అసలైన టేస్ట్ వస్తుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని దింపేయాలి. దీనికి కాంబినేషన్గా ఈజీగా చేసుకునే పచ్చి పులుసు చేసుకుందాం. దీనికోసం ముందుగా చింతపండును కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో ఉప్పుతో కలిపిన ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తేనే ఈ పచ్చి పులుసు టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు చింతపండు రసంలో మిక్స్ అవ్వాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి. ఈ మిశ్రమం అంతా రెడీ అయ్యాక పోపు వేసుకోవాలి. పోపుకు ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మిరపగింజలు, ఇదే మన పచ్చి పులుసుకు అసలైన టేస్ట్. తర్వాత కరివేపాకు, పసుపు వేసి ఈ పోపును మనం రసంలో కలపాలి. అంతే, వేడి పచ్చి పులుసు రెడీ అయ్యింది. దీనిని వేడివేడి అన్నంలో మసాలా పప్పు, పచ్చి పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.